వెడుతోంది. వెడుతుంటే చంటి పిల్లాన్ని చేతిలో పట్టుకుని వెడుతున్నటువంటి ఈ కుంతిని చంపి తినేద్దామని ఒక పెద్ద పులి ఒకటి ఆవిడ మీదకి దూకింది. దూకితే ధర్మరాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని 3 బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద. ఈ 3 బాణముల దెబ్బకి పులి కింద పడిపోయింది. కానీ పులి మీద దూకుతుంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి? ఉరుషార్దూల భయంబున పరవశయ్యి కుంతియున్న బాలకుడు శిలోత్కరముపై పడియే తన నిష్ఠురతను హతి చేసి రాలు చూర్ణంబులగున్. ఆ చేతిలోంచి జారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులి చచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయాయి. 10వ రోజు పిల్లాడు. అంతటి బలశాలి భీమసేనుడు. ఇప్పుడు భీముడు పుట్టాడు. ఈ వార్తలన్నీ వెళ్ళవండి, అక్కడికి వెడుతున్నాయి. ఓహో, తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమామల ముద్దు మేనైన ముద్దు కట్నాలిచ్చి పంపించాడు వసుదేవుడు. ఇప్పుడు పాండురాజు గారు తపస్సు మొదలెట్టాడు. ఆయనకి ఏదో అనుమానం ఉంది, అక్కడ 100 పుట్టారు, ఇక్కడ 2 ఉన్నారు. కాదు, 3 లోకములు గెలవగలిగినటువంటి పరాక్రమవంతుణ్ణి కనాల్తాను. ఆయన ముందు ఇక ఎవరూ నిలబడకూడదు. అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి. కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు. దైవాన్ని నమ్మాడు. ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొడుకున్ త్రిలోక విజయం పడయుదునని ఘోరమగు తపం వనరింపంతొడగే సురరాజు నెడలో నిడుకొని ఏకాగ్ర బుద్ధి ఏకాంతమునన్. 3 లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి, అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి గూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ 1 ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి కుంతి అని ఆదేశించి 1 ఏడాది తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరం ఇచ్చాడు. ఆయన అన్నాడు, పుత్రుడు నీకుదయించు, అమిత్ర క్షయకరుండు, బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకుతానిట్లనియన్. నీకు 3 లోకములను గెలవగలిగినవాడు, తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగినవాడు, స్నేహితుల్ని రక్షించగలిగినవాడు, తనకి శత్రువులైన వారిని తెగటార్చగలిగినటువంటి వాడు, అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు. వెంటనే ఆయన పిలిచి కుంతినన్నాడు, ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు, ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు. వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుడు వరమిచ్చాడు. స్థిర పౌరుషుండు, లోకోత్తరుడు, ఉత్తర ఫల్గుణి ప్రథమ పాదము